అందరికీ నమస్తే. ఇవన్నీ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? నాకైతే చిన్నప్పుడు జెండా పండుగ గుర్తొస్తుంది. అయినా ఎలా మర్చిపోతాంలేండి. రేపు జెండా పండుగ అనగానే చీపురు పట్టి క్లాస్ మొత్తం దులిపేసేవాళ్ళం. స్కూల్ ముందర ఉన్న బోరింగ్కు చేతులు అడ్డం పెట్టి అందరం కలిసి కొడితే ఒక్కసారిగా నీళ్ళొస్తే ఆ ఫీలింగ్ భలే ఉండేది. ఆ నీటిని తీసుకెళ్ళి క్లాస్ మొత్తం శుభ్రం చేసేవాళ్ళం. బ్లాక్ బోర్డ్ మొత్తం డిజైన్స్తో నింపేవాళ్ళం. ఏ క్లాస్లో డిజైన్ బాగుంది అని మళ్ళీ దానికి ఒక డిస్కషన్. ఇక పాటలు డ్యాన్స్ విషయానికి వస్తే వారం ముందు నుంచే హంగామా మొత్తం స్టార్ట్ అవుతుంది. క్లాస్ జరుగుతున్నప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ అని పిలవగానే క్లాస్ నుంచి మనం మాత్రమే బయటికి వెళితే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. ఇక 4 రోజుల ముందే ఇండియా మ్యాప్ గీసి రాగ్గింజలు చల్లి టైంకి మొలకలు వస్తాయా రావా అని ఒక్కటే టెన్షన్. ఇక ఉప్పుతో ఇండియా మ్యాప్ గీసే ప్రక్రియలో చూడాలి, ఈశాన్య రాష్ట్రాల దగ్గర తప్పు గీయడం, సోషల్ సార్ వచ్చి కరెక్ట్ చేయడం, ఇదే పంచాయతీ. జెండా ఎప్పుడెప్పుడు ఎగిరేస్తారు, మిక్చర్ ప్యాకెట్ ఎప్పుడు ఇస్తారు అని ఆతృతగా చూసేవాళ్ళం. మిక్చర్ ప్యాకెట్ ఇవ్వగానే ఇక స్కూల్ లేదని ఇంటికి పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం. ఈరోజు కూడా ఈ ఫీలింగ్స్ అన్నీ నాకు కలిగాయి. కాకపోతే అప్పుడు స్టూడెంట్ని, ఇప్పుడు టీచర్ని. మా పిల్లల మెమరీస్లో నాకు ఒక పేజీ ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ టీచర్ అమ్మా.